भगवान के पूजा करते हैं అసలు దుర్గలకు పెట్టి అవరా వాళ్ళకి మాటలు వాళ్ళకి పెట్టి అవరా ఎవరినో కాదు అది అమరావతిపురం అగ్నేశ్వరరాజు వెలంకన శ్రీమంతరాజు బామ్మడి ఉమాబాద్ కన్న అయితే వాళ్ళ అన్న గర్భాన చక్కని కొడుకు పుట్టిండు చెల్లెని దూరుకురాపు బాగా దూరుకురామంటే వచ్చినాయి మరి మీరు లేరా ఎడువేరు అత్త మాట్లాడలేకపోతే భోషిడి గారు చూస్తారో చెప్పడానికి అరే నీకు ఇది వస్తాయా రాదా అరే నాకు తోడా తోడా ఇది అదే మాట్లాడినావు ఆయన దగ్గర రాదు మరి అయ్యో అరే నీకు తెలియదు కదా తోడా తోడా నీకు తెలియదు మా బ్యాచ్లో పెద్ద మనిషినే బాగా పెద్ద మనిషి చెప్తాడు అమ్మ వీళ్ళు ఎటువైనయ్యా భగవాన్ కే పూజ करते हैं చెప్పురా వాళ్ళు తీర్థమేరే వాళ్ళు సంతాన జాతరలకు వేరు వాళ్ళు మరి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వచ్చి తెలియదు अच्छा अच्छा నెల కత్తారు 2 నెలలు కత్తారు 3 నెలలు కత్తారు వాళ్ళు పోయి ఇప్పటికి మరి వాళ్ళు వచ్చినాక వాళ్ళన్న గర్భాల కొడుకుంటున్నా వాళ్ళతో చెప్పారు చెప్పిండు సంతాన పరణ వేణుడు రేపత్రం ఆ పత్రం నెల కత్తారు 2 నెలలు కత్తారు వచ్చినాక వాళ్ళతో చెప్పు అని ధనమంత్రి మాట ఎప్పుడు అమరావతి మంత్రి ఏమైందిరా వెళ్ళిపోయి మా చెల్లెందుడు క్రమను బాంధుడు క్రమను ఏమైందిరా అని అడిగింది అయ్యా మీ చెల్లె ఉన్న మీ బాగా చూసినావా తీర్థయాత్ర కంటే వేరట ఎందుకంటే చూసినావా కొడుకులు బిడ్డలు లేక సంతానం లేరని జాతరలో వేరట దేవత పూజలో వేరట అయ్యా వాళ్ళు ఇప్పుడు వచ్చేది తెలియదు 2 నెలలకు వచ్చే తెలియదు 3 నెలలకు వచ్చే తెలియదు ఏడాదికి వచ్చేది కూడా తెలియదు అట ఆయన చెప్పు అన్నాడు అయ్యా మంత్రి చెప్పినప్పుడు
పొద్దున్న నెలకత్తరు 2 నెలలకు అత్తరు మా చెల్లి మా బావ తెల్లరట అయ్యో ఇలా ఆడిబిడ్డ లేని మనం పండుగ ఎట్లా చేద్దాం అయ్యా మరి ఇలా ఆడిబిడ్డ లేని మనం పండుగ చేసినాం అనుకో ఆడిబిడ్డ ఏమనుకుంటా అయ్యో నా వదిలి నా అన్నయ్య మాత్రం నేను లేని పండుగ చేసుకుంటే నా అవ్వుంటే నా అయ్యుంటే నా దగ్గర దూరపోనా నా అవ్వని తీసుకుపోయినా పండుగ చేసుకోపోనా నేను లేని పండుగ చేసుకున్నాను నా వదిలి నా మీ సెల్లి ఎంత బాధపడుతుందో నాదా మీ సెల్లి లేని పండుగ మనకు చెల్లెత్తో నేను నాకు తయారు చేసి పూచకూర పోసిన అంటే అన్న వండిన ఇప్పుడు చుట్టాల పందులు వచ్చి మా చెల్లెత్తులు అందరు బొమ్మంటే వీరికి ఉంది చెల్లె వీరికి ఉన్నాడు బావ పండుగ పెంచి ఎల్లగొట్టిందని 10 మంది పత్తిరి అంటారు మా చెల్లెత్తిన చెల్లె నువ్వు లేదని చెల్లెకాలు పెట్టుకున్నాం పండుగ 10 మందిలో మన చూంటాం ఎవరైతే భార్య భర్తలు పోదానికి బ్రాహ్మణుల వెలువనప్పి ఆ కొడుకు పేరు మన అమ్మైన వచ్చిన పేరు కూడా పెట్టే చెప్పి నానా ఒక మతరావు ఏంటంటే మీ బొమ్మారి గర్భాన కొడుకు పుట్టినట వచ్చి మతరావు వేసిపోయారయ్యా. ఎవరి గర్భాన? మీ అన్న గర్భాన కొడుకు పుట్టినాడవా? మా అన్న గర్భాన కొడుకు పుట్టినాడా? కొడుకు పుట్టిండా? అవును. ఎప్పుడా చెప్పారు వాళ్ళు? వాళ్ళు వచ్చి ఇప్పటికి నెల అవుతుందమ్మా. ఇక మీరు ఓడి బిడ్డ ఉన్నవారయ్యా మా అన్న గర్భాన సక్కడ కొడుకు పుట్టినాడు. మన గర్భాన కొడుకుల సందర్భం బిడ్డల సందర్భం లేకుండా మా అన్న గర్భాన ఒక్క కొడుకు పుట్టిండు. మా కొడుకు ఉరుకురుకు దశాలలో వాడవు ఆనంద పడడానికి మనకు సంతోషం. మన గర్భన సంతానం లేదు ఎన్నోటి బాధపడ్డాం. మీ అన్న గర్భన చక్కని కొడుకు పుట్టిన పండుగ అటువంటి మనం వెళ్ళిపోవాలమ్మా. అంత చక్కటి శుభార్త మన చెవులకు అందింది బాబు. ఇవాళ మనం మీ అమ్మగారి పట్టం పోదాం. మా అమ్మగారి పట్టం పోదా ఉరుకురుకు శాలలో వాడలేవు. ఎందుకు? ఎందుకే మా అన్న కొడుకు పుట్టు పూసాలు పట్టు దస్తీలు లాగు గుల్ల అని పట్టుకొని అవసరంలో వాడవు. అక్కడ మా అన్న కొడుకు 5 కిలోల ముట్టి కొలుసు 5 కిలోలు 5 కిలోల ముట్టి కొలుసు 5 కిలోలు ముట్టుంటే అవిసిపోతా 5 కిలోల ముట్టి కొలుసు
వాడి కింద నేల పుట్టిండు 2 కిలోలు ఉంటాయి. అరే ప్రేమకు మా అన్నకు ఐదులేసారు పుట్టిండు నాకు మేనల్లుడు రేపటి కాదు నిన్ను వచ్చినాడు మేనత్తని మీద పడేటోడా బక్క తీరుదాయి రోడ్డు పట్టేటోడా బాగా తాగినాక ఎక్కువైతే బోరించుకోపోతుంది 5 కిలోల ముట్టుకోదు వాడు మోస్తాడే ఏగా చేసుకురా సరే బామ్మ ఇవాళ మనం వెళ్ళిపోదాం అన్నాం మరి పురుడు అయిపోయింది పండగ వద్దాను కందం నేను కచ్చిరేలకి గిన్నెల మధ్య అవుతాను రాజ్యం ఎట్టుందో ఇలా కచ్చిరేడికి పోతా రాజ్యం చూసుకుంటా రేపు పొద్దుగా లేచి నీ అన్నకు నీ మదిని బట్టలు పట్టుకొని మరి నీ అల్లుడికి రేపు పొద్దుగా పోదాం బామ్మ రేపు పొద్దుగా రేపు పొద్దుగా తప్ప సరే పర్వాలేదు కచ్చిరికాయ రేపు పొద్దుగా తయారయ్యాక పోతున్నాం పర్వాలేదని మరి నువ్వు పోదానికి అనాథ దొట్టబట్టి శ్రీమంతరావు కచ్చిరి వేడి కచ్చిండు రామ రామ వాళ్ళ మాట్లాడకుండా రామ రామ రాకి వేడుకుని రామ ఎక్కడ ఉంటుంది